మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. మంచిర్యాల జిల్లాలో జిల్లా కేంద్రంలో ఒక యథార్థమైన సంఘటన జరిగింది. డైలీ లేబర్గా పనిచేస్తున్న కూలీలు ముగ్గురు గోడ కూలడంతో అక్కడికక్కడే చనిపోయారని ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. ప్రధానంగా మంచిర్యాల చౌరస్తాలోని నందిని హాస్పిటల్ పక్కనే నిర్మిస్తున్న ఒక నూతన నిర్మాణం దగ్గర ఇది జరిగింది. ఒకసారి మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, మాట్లాడేద్దాం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, మేము హాస్పిటల్ వచ్చామండి. వేరే చెకప్స్ కోసం వచ్చేసరికి హాస్పిటల్ నుంచి బయటకు వేస్తున్న టైంలో ఏమైందంటే ఒకసారిగా పెద్ద సౌండ్ వచ్చి ఇక్కడ పొగలు రావడం జరిగింది. అది ఏందని మేము వచ్చి చూసరికి ఇక్కడ ఇటు సైడ్ ఉన్న గోడ కూలి ఆ లేబర్ పైన పడిపోవడంతో మేము ఏం చేసినామంటే కనబడ్డ వాళ్ళని ఒక అతనేమో డైరెక్ట్ కనబడుతూ ఆయన కంప్లీట్ అయిపోయిండు. ఒక అతను లెఫ్ట్ సైడ్ ఉన్న అతన్ని మేము సేవ్ చేయగలిగినాం. ఆ గోడ మధ్య నుంచి ఆ ఇటుకలు అవన్నీ తీసి ఒకరిని సేవ్ చేయగలిగినాం. ఇంకొక అతను మాత్రం మా ముంగంటే చనిపోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో నలుగురు అయితే లోపలికి వెళ్ళిపోతే ఒకరిని మాత్రం మేము సేవ్ చేయగలిగినాము. ఇంకో ఇద్దరు కనబడుతున్నారు. ఒక అతను అయితే ఇంకా కనబడట్లేదు, లోపలనే ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి డేంజర్ ఉందని చెప్పి పోలీసు వారు వచ్చినాక పోలీసు వారు చెప్పిన దాన్ని బట్టి మేము బయటకు వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్గా రెస్క్యూ టీం వచ్చింది. మేము 100కి డైల్ చేసి అది కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఇప్పుడు పోలీసు వారు అయితే ఇప్పుడు వాళ్ళు సహాయ చర్యలు అయితే చేస్తున్నారండి. ఏంటి బ్రదర్, అంటే దీనికి సంబంధించిన ఓనర్ కానీ వాళ్ళందరూ ఇక్కడే ఉండేనా? మీరు ఏమైనా చూసినరా? లేదంటే ఈ శబ్దం అంతా వినబడ్డ తర్వాత మీరే పోయి నేరుగా మానవీయ దృక్పథంతో కొద్దిగా కాపాడే ప్రయత్నం? యాక్చువల్లీ ఏమైందంటే, మేము హాస్పిటల్ నుంచి రిటర్న్ వస్తున్నాము. రాగానే ఏంటంటే మాకు ఆపోజిట్ ఉంది అన్నట్టు. ఆపోజిట్ హాస్పిటల్ నుంచి వస్తున్నాం. ఇటు బయటకు వెళ్తున్నప్పుడు ఏమైందంటే సౌండ్ వచ్చి ఇక్కడ పొగలింది. వెళ్ళేసరికి మేము ఏం చేసినామంటే చూసాం. అప్పటికి లేబరే ఉన్నారు తప్ప ఇక్కడ ఎవరు లేరు. లేబర్ తర్వాత మేమే, వాళ్ళు వచ్చి కొంచెం హైబాద్లో ఉండిపోయారు లేబరు. వాళ్ళకి ఏం నడు అని చెప్పి మేమే కొంచెము వాళ్ళకి మూమెంట్ ఇచ్చి మేము అందరం కలిసి, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ చూసింది ఏంటి అంటే, సో ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. అండ్ ఫోర్ లేబర్స్ కింద పడిపోయారని తెలిసి ఒక అతను కనబడుతున్నాడు. ఈ అబ్బాయి చాలా ఆయన ప్రాణాలకు తెగించి ఒక అతన్ని అయితే లైవ్లో కాపాడాడండి. రియల్లీ నాకు అప్రిషియేట్ చేయాలి. ఇంకిద్దరు అయితే కనబడుతున్నారు డెడ్ బాడీస్, ఇంకొక బాడీ కింద ఉంది. సో వాళ్ళని కూడా తీయడానికి కోసం రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తుంది. సో ఈ యథార్థ సంఘటన జరగడానికి కారణం ఏంటి అని అంటే, దీంట్లో క్లియర్గా నిర్లక్ష్యం అయితే కనబడుతుందండి. సో చచ్చిపోయిన ఆ కుటుంబానికి కంపల్సరీ గవర్నమెంటే కానీ, అండ్ ఇక్కడ ఈ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళే కానీ, ఆ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ మీద తగిన చర్యలు 100% తీసుకోవాలి. నేను లైవ్గా మేము చూసాము. అంత నెగ్లిజెన్స్ ఎవరి మీద ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ చూసుకున్న తర్వాతనే ఎప్పుడైనా లేబర్స్ని తీసుకోవాలి. సో ఈ అబ్బాయి అసలు లేకపోయి ఉండుంటే గిట్ట ఇంకొక అతన్ని కూడా చనిపోయేవాడు. బట్ రియల్లీ మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. నాకు తోచిన మంది నేను చేశాను, అండ్ వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు. బట్ ఈ మృతులకైతే కంపల్సరీ న్యాయం జరగాలని నేను తప్పకుండా వాళ్ళ తరపున నేనైతే పోరాడతానండి. ఇది పరిస్థితి. మనము జరిగిన సంఘటన వద్ద ఉన్నాం. ఒకసారి ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పోలీసులు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి, పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా ముగ్గురు అయితే చనిపోయారని చెబుతున్నారు. నలుగురిలో ఒకరిని కాపాడారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వారి కుటుంబ సభ్యులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఇటు రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు మనం ఒకసారి ప్రత్యేక సంఘటన, అంటే జరిగిన సంఘటనను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నేరుగా సంఘటన స్థలానికి సిఐ చేరుకున్నారు. సిఐతో పాటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఇన్స్పెక్టర్లు చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ముగ్గురిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే చనిపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి, చనిపోయారని చెబుతున్న పరిస్థితి. అయితే నలుగురిలో ఒకరిని మేము కాపాడామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. డ్రిల్లింగ్ చేస్తున్న పరిస్థితి, వారి బాడీస్ని తీయడానికి కొంత ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి పూర్తిగా పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, ఇస్తే ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది అన్న దానిపై పూర్వపరాలకు వెళ్ళే ముందు అసలు దీనికి ఏ విధమైన ఎవరెవరు కూలీలు వచ్చారు, ఎట్లా జరిగింది, ఏం జరిగింది అన్న దానిపై ఇప్పటికైతే అధికారులు చెబితే తప్ప వాస్తవాలు తెలియని పరిస్థితి. అయితే ప్రత్యక్షంగా చూపెట్టే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. ఎక్కడైతే సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిందో ప్రధానంగా జరిగిన యథార్థం దగ్గరే పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా బాడీస్ని తీసే ప్రయత్నం అయితే ఇటు పోలీసులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నూతన నిర్మాణం కాబట్టి కింద అప్పటికే ఒక దానికి సంబంధించి సైడ్ వాల్ కూలడమే దీనికి ప్రధాన కారణం
అని చెబుతున్న పరిస్థితి. అటు సైడు గోడ నిర్మాణం జరిగిన పరిస్థితి, ఇటు సైడ్ వాళ్ళు సిమెంట్తో నిర్మాణం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమేరకు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా జనాలంతా కూడా ఇక్కడ గుమిగూడిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరైతే కూలి చనిపోయారో వాళ్ళ ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే ఆ కూలీలకు సంబంధించి 3 డైలీ లేబర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడికి రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది మార్నింగ్ పొద్దుగాల వచ్చేసిండు పనికి, కూలి పని చేసుకొని బతికేటోళ్ళు. పొద్దుగాల రాగానే ఇప్పుడు ఇంత ముందే కాల్ చేసి పనికి తీసుకొచ్చినానే కాల్ చేసి చెప్పడం జరగడం అయింది. హనుమంతు పేరు హనుమంతు, వాళ్ళ భార్య మాట. పొద్దున్న 8 గంటలకు రోజు పొద్దున్న వీటికే పోతాడు. ఇంకొక ఆయన ఇతను పనికి వచ్చిన ఆయన ఫోన్ చేసిండు. ఇది పరిస్థితి. ఈ సమయంలో మాట్లాడించద్దు కాబట్టి కానీ మాట్లాడించక తప్పలేదు. కొంతమేరకు సమాచారం అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కుటుంబ సభ్యులు అరణ్య రోదనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు అంటే ముఖ్యంగా సంఘటన స్థలానికి పూర్తిగా పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కూలీలు పొద్దున వచ్చారని చెబుతున్నారు. వచ్చిన తర్వాతనే ఈ యథార్థం జరిగింది. పని జరుగుతున్నప్పుడే ఈ యథార్థం జరిగింది. వెంటనే పూర్తి స్థాయిలో ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారికి పూర్తి సహాయం చేయాలి. సహాయంతో పాటు నష్టపరిహారం కూడా ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు, బాడీస్ కూడా ఇక్కడ నుంచి తీసే ప్రయత్నం ఇప్పుడే చేయొద్దు, ఏం జరిగింది ఎలా జరిగింది అన్న దానిపై మాకు చెప్పాలని ఇటు కుటుంబ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మళ్ళీ ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆ సంఘటన స్థలంకు పోలీసులు చేరుకున్నారు, సహాయక చర్యలు చేపడుతున్నారు. సిఐ బన్సిలాల్ అక్కడే ఉండి కొంతమేరకు వెంటనే ఆ బాడీస్ని తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడున్న ప్రత్యక్ష సాక్షులు 100కు కాల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. 100కు కాల్ చేసి పోలీసులకు చెప్పగానే పోలీసులు వెంటనే చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఒక ఆశతో కొంతమేరకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సేవ్ చేయొచ్చా, ఎట్లా ఏంటి అనే కోణంలో కొంతమేరకు పోలీసు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నందిని హాస్పిటల్ సమీపంలో జరిగిన యథార్థం ఏదైతుందో అందరినీ కలిచివేసింది. ప్రత్యక్ష సాక్షులు చూస్తూ ఒక రకంగా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా సంఘటన స్థలం వద్ద కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.